ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. పాదం మడం దగ్గర నొప్పి ప్లాంటార్ ఫేషైటిస్. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. పాదం లోపల ఉండేటటువంటి మడమ దగ్గర వచ్చేటటువంటి నొప్పికి ప్లాంటార్ ఫేషైటిస్ అనేది అతి సాధారణ కారణం, కామన్ కాజ్ ఇది. పాదం అడుగున పొడుగ్గా బల్లపరుపుగా ఉండేటటువంటి లిగమెంట్ని ప్లాంటార్ ఫేషియా అంటారు. ఇది బాగా దెబ్బతినిపోయి, బాగా సాగిపోయి, చిరిగిపోయిందనుకోండి, అప్పుడు ఆ ఫేషియా లోపల వాపు జనిస్తుంది. దాన్నే ప్లాంటార్ ఫేషైటిస్ అంటాం. అయితే ఎవరికి సమస్య వస్తుంది, బాధితుల సంఖ్య ఏమిటి, ఇది తెలుసుకుందాం. సాధారణంగా ఇది మధ్య వయసులో ఉండేటటువంటి వాళ్ళని అటాక్ చేస్తుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ గేమ్స్ ఆడేటటువంటి అథ్లెట్స్ ని ఇది ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఆడేవాళ్ళలో దాదాపు 50% మంది జీవితంలో ఎప్పుడొకప్పుడు ఈ ప్లాంటార్ ఫేషైటిస్ తో బాధపడుతూ ఉంటారు. సరే, దీని గురించి తెలుసుకోవాలంటే కొంచెం పాదం తాలూకు నిర్మాణ రచన, అంటే శరీర రచన, శరీర క్రియ, ఇది తెలుసుకోవాలి. ప్లాంటార్ ఫేషియా అనే లిగమెంటు మడిమ లోపల ఉండేటటువంటి క్యాల్కేనియస్ ఎముకని, అలాగే వేళ్ల ఎముకల మొదళ్ళని కలిపి ఉంచుతుంది. కండరాలు, కండాలని ఎముకలతో కలిపేటటువంటి టెండాన్లు, నరాలు, రక్తనాళాలు, ఇవన్నీ కూడా పాదం అడుగున పొరలు పొరలుగా అమరి ఉంటాయి. ప్లాంటార్ ఫేషియా అనేది వీటన్నిటినీ కప్పి ఉంచుతుంది. ఒక విల్లుకి కట్టినటువంటి తాడులాగా పాదం తాలూకు ఆకారాన్ని, అంటే ఆర్చ్ని ఇది కాపాడుతూ ఉంటుంది. ఒక మెత్తని కొవ్వు బల్ల, అంటే ఫ్యాట్ ప్యాడ్ మడమ ఎముక కింద ఈ ప్లాంటార్ ఫేషియాని కప్పి ఉంచుతుంది. అడుగులు వేసేటప్పుడు మడం మీద ఒత్తిడి పడకుండా ఈ కొవ్వు బల్ల అనేది ఈ అదుర్ని, అంటే ఈ షాక్ని గ్రహిస్తూ కుషన్లాగా పనిచేస్తూ ఉంటుంది. సరే, మరి ఈ ప్లాంటార్ ఫేషైటిస్ ఎందుకు వస్తుంది, వ్యాధి కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒబేసిటీ గురించి, స్థూలకాయం. అలాగే వయస్సు ఒకవేళ పైబట్టడం కూడా ఒక కారణమే. అంటే క్రమక్రమంగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇలాగా వయసు పైబడుతున్న కొద్దీ ఈ వ్యాధి వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే పాదంలో కొవ్వు కరిగిపోవటం ఒక కారణం. ఇక పాదం సహజమైన ఆర్చిని కోల్పోయి ఒకవేళ బల్లపరుపుగా మారిందనుకోండి, అది కూడా ఒక కారణమే. అందుకే ఫ్లాట్ ఫుట్ ఉండేటువంటి వాళ్ళల్లో ఈ ప్లాంటార్ ఫేషైటిస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే పాదం మరీ ఎక్కువ వంపు తిరిగి ఉండటం కూడా ఒక కారణమే. కొంతమంది హై ఆర్చ్ ఉంటుంది, వీళ్ళలో కూడా ఈ ప్లాంటార్ ఫేషైటిస్ ఉంటుంది. అలాగే పాదం ఆకారం తిన్నగా ఉండాల్సింది పోయి ఒకవేళ లోపల వేపుకి ఒరిగిందనుకోండి, అది కూడా ఒక కారణమే. ప్రొనేషన్ కూడా ఒక కారణం. అలాగే పిక్కల కండాలు కండలు కట్టినట్టుగా బిగుసుకుపోయాయనుకోండి, అప్పుడు కూడా ప్లాంటార్ ఫేషైటిస్ వస్తుంది. కొంతమందికి అలాగా సైకిల్ దొక్కే వాళ్ళకి పిక్క కండం బిగుసుకుపోతుంది. ఆ తర్వాత కాలంలో పాదంలో నొప్పి మొదలవుతుంది. అలాగే మడమ వెనక ఉండేటటువంటి ఎకిల్లిస్ టెండాన్ గట్టిపడిపోయింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా ఈ ప్లాంటార్ ఫేషైటిస్ అనేది వస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఈ ప్లాంటార్ ఫేషియా మీద ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. దీంతో ప్లాంటార్ ఫేషైటిస్ వస్తుంది. అతియోగం వల్ల, అంటే అతిగా ఒకవేళ నడిచినా, లేకపోతే ఎక్కువ సమయం పాటు మీరు నిలబడినా, లేదా ఒకే రకమైనటువంటి దెబ్బ పదే పదే పాదాలకు తగిలినా,
అంటే రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీస్ అంటారు. అలాంటి సందర్భాల్లో ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ వస్తుంది. అలాగే గట్టి రోడ్లపైన ఎక్కువగా పరిగెత్తారనుకోండి మీరు, అప్పుడు కూడా వస్తుంది. ఒకవేళ దూకటం ఇలాంటివి చేయాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు వస్తుంది. పాదాలతో గట్టిగా నేలని తాటించడం పిల్లలు చేస్తూ ఉంటారు, ఇలా ఎగురుతూ ఉంటారు, అలాంటి సందర్భాల్లో వస్తుంది. అలాగే సరిగ్గా అమరని పాదరక్షల వల్ల కూడా ఈ చెప్పులు బాగా బిగుసిపోయాయి అనుకోండి, అప్పుడు కూడా అవి ఒత్తుకుపోవటం వల్ల ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అనేది వస్తుంది. అంటే వీటన్నిటి వల్ల ఈ ప్లాంటార్ ఫేషియా పిగిలిపోతుంది. నొప్పి, వాపు అంటే ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సరే, మరి ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ ఒకవేళ ఉంటే దాన్ని ఎలా గుర్తుపట్టాలి, అంటే ఎలాంటి లక్షణాల ద్వారా దీన్ని తెలుసుకోవాలి? ఈ లక్షణాలు తెలుసుకుందాం. ప్లాంటార్ ఫేషియైటిస్ లో ముఖ్యమైన ఒక లక్షణం ఉంది. మీరు మామూలుగా రాత్రి నిద్రపోతారు కదా, నిద్ర లేస్తారు. నిద్ర లేచిన తర్వాత ఉదయం లేదా చాలాసేపు కూర్చున్న తర్వాత మొదటి అడుగులు వేస్తారు. ఇలా వేసే మొదటి అడుగులు చాలా నొప్పిగా ఉంటాయి. ఇది ఈ వ్యాధి ప్రధాన లక్షణం. కొన్ని సందర్భాల్లో ఉదయం పాదాలలో బిగదీసుకుపోయినట్టు ఉంటుంది. కొన్ని అడుగులు వేసిన తర్వాత ఈ బిగదీసుకుపోయినట్టు ఉండటం తగ్గుతుంది. రోజు గడుస్తున్న కొద్దీ నొప్పి తిరిగి వచ్చేస్తుంది. మీరు ఒకవేళ మెట్లు ఎక్కినా లేదా మునివేళ్ల మీద నిలబడినా నొప్పి ఎక్కువ అవుతుంది. ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు కూడా నొప్పి ఎక్కువ అవుతుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మొదట్లో నొప్పి తగ్గినట్టే తగ్గుతుంది. వ్యాయామం కంప్లీట్ అవడంతోనే మళ్ళీ నొప్పి తిరిగి వచ్చేస్తుంది. ఇక ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్లాంటార్ ఫేషియైటిస్ని పోలిన వేరే వ్యాధులు ఉంటాయి. వాటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. మడమ ఎముక మీద ఒత్తిడి పడి ఒకవేళ స్ట్రెస్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, అచ్చం ప్లాంటార్ ఫేషియైటిస్ లాగే ఉంటుంది. లేదా కీళ్ళకి సంబంధించినటువంటి ఆర్థరైటిస్ ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ లాగే అనిపిస్తుంది. లేదా పాదాలలో రక్త ప్రసరణ లోపాలు ఉన్నాయనుకోండి, అది కూడా ప్లాంటార్ ఫేషియైటిస్ని మిమిక్ చేస్తుంది. అలాగే నరాల్ని చుట్టుపక్కల ఎముకలు, ఖండాలు నొక్కుతూ ఉన్నాయనుకోండి, టార్సల్ టనల్ సిండ్రోమ్ అంటారు. అలాంటి సందర్భాల్లో కూడా అది కూడా అచ్చం ప్లాంటార్ ఫేషియైటిస్ లాగే ఉంటుంది. అలాగే మడమలో ఉండేటటువంటి కొవ్వు పొర కరిగిపోయిందనుకోండి, ఎట్రఫీ అయిందనుకోండి, అప్పుడు కూడా ఆ వ్యాధి అచ్చం ప్లాంటార్ ఫేషియైటిస్ని మిమిక్ చేస్తుంది. అలాగే నడుములో ఉండే వెన్నుపూసల్లో డిస్క్ జారిందనుకోండి, సయాటికా వచ్చిందనుకోండి, అది కూడా అచ్చం ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ లాగే పాదాల్లో నొప్పిని కలిగజేస్తుంది. ఇలాంటివన్నీ ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ లక్షణాన్ని పోలుంటాయి. కాబట్టి ఈ వ్యాధికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా అవసరం అవుతాయి. అలాగే వైద్య సలహాలు కూడా అవసరం అవుతాయి. సరే, మరి ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ ఎలా సంభవిస్తుంది, సంప్రాప్తి ఏమిటి, దీన్ని తెలుసుకుందాం. ప్లాంటార్ ఫేషియైటిస్కి దారితీసే కారణాలని అశ్రద్ధ చేశారనుకోండి, ఫేషియాలో నొప్పి స్టార్ట్ అవుతుంది. ఫేషియాలో జనించిన నొప్పి అలాగే వాపు క్రమంగా తీవ్రతరం అవుతాయి. నొప్పిని తగ్గించుకోవడానికి బాధితులు ఏం చేస్తారు, వాళ్ళ భంగిమని మార్చుకుంటారు. దీంతో పాదం, కాలు, తుంటి భాగం అలాగే నడుము వీటన్నిటిలో కూడా అసౌకర్యము, నొప్పి ఇలాంటివన్నీ మొదలవుతాయి. రోజువారీగా చేయాల్సినటువంటి పనులకి కానీ లేదా ఆటలు ఆడటం ఇలాంటి వాటికి కానీ లేదా ఎక్సర్సైజ్ చేయటం అంటే వ్యాయామాలకు కానీ ఆటంకం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే నొప్పి ఉంటుంది కాబట్టి. చాలా మంది బాధితులు అంటూ ఉంటారు, డాక్టర్ గారు బరువు తగ్గాలంటే నడవాలి, కానీ నడవలేకపోతున్నాను ఈ సమస్యతో అని. కాబట్టి రోజువారీ పనులకి ఆటంకం ఏర్పడుతుంది. బరువు పడేటటువంటి పనులు చేయడం కష్టం అవుతుంది. ప్లాంటార్ ఫేషియా ఎప్పుడు నిరంతరం కూడా మడమ ఎముక మీద ఒత్తిడిని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది, మడమ ఎముకలో బొడుపులు తయారవుతాయి, అంటే బోన్ స్పర్స్ తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా మడమలో ఒకవేళ ఎముక పెరిగిందనుకోండి, ఆ పెరగటం వల్ల ప్లాంటార్ ఫేషియైటిస్ వస్తుంది అని ఎంతకాలం అనుకునేవాడు. అయితే ఇది నిరాధారం అని తాజా పరిశీలనలో తేలింది. కొంతమందిలో ఎముక పెరిగినప్పటికీ కూడా నొప్పి పాదాల్లో రాదు. ఇక మరి కొంతమందికి ఏమో ఎముకల పెరుగుదల ఉండదు, కానీ పాదాల్లో నొప్పి వస్తూ ఉంటుంది. ఫేషియాలో మడమలో ఎముక పిలగలు పెరగటం అనేది వయసుతో సంభవించేటటువంటి ఒక మార్పు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. సరే, మరి ఈ ప్లాంటార్ ఫేషియైటిస్కి దారి తీసేటువంటి ప్రేరకాలు ఏమిటి, అంటే వ్యాధిని తీవ్రతరం చేసేటువంటి పరిస్థితులు ఏమిటి, వీటిని తెలుసుకుందాం.
కొన్ని పరిస్థితులు ప్లాంటార్ ఫేషియటిస్కి దారితీస్తాయి, లేకపోతే త్వరితంగా బయటపడేలా చేస్తాయి. వీటి మీద అవగాహన ఉందనుకోండి మీకు అప్పుడు ఈ ప్లాంటార్ ఫేషియటిస్ రాకుండా కూడా మీరు నిరోధించుకోవచ్చు. ఏమిటి పరిస్థితులు వరుసగా తెలుసుకుందాం. ఒకటి, మధ్య వయసు లేదా వృద్ధాప్యం. అంటే ఈ కండిషన్ మీకుంటే, మీరు మధ్య వయసులోని వాళ్ళైతే లేదా వృద్ధావస్థలోకి ప్రవేశిస్తున్న వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి. 2, సరైన భంగిమలో మీరు నడవకపోవటం. అంటే మన నడకకి ఒక పొజిషన్ ఉంటుంది, అలా నడవట్లేదు అనుకోండి మీరు, అప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. అలాగే హఠాత్తుగా ఒకవేళ బరువు పెరిగారనుకోండి, లేదా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి మీరు, అప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే కాలి పిక్కలు, మడమ భాగాల్లో కండాలు బిగుసిపోయేలాగా ఎలాస్టిక్ సాక్స్లు ఇలాంటివి ధరిస్తున్నారనుకోండి, అప్పుడు ఈ సమస్య వస్తుంది. అలాగే పాదాల్లో ఒరిపిడిని ఎక్కువ చేసేటటువంటి కుషన్ లేని బూట్లను మీరు వాడుతున్నారనుకోండి, అప్పుడు ఈ సమస్య రావచ్చు. అలాగే అలవాటు లేకుండా ఎక్కువ దూరాలు మీరు నడిచినా పరిగెత్తినా తర్వాత కాలంలో ప్లాంటార్ ఫేషియటిస్ వస్తుంది. అలాగే మరొక ప్రేరకం, గట్టిగా ఉండేటువంటి ఫ్లోరింగ్ పైన గంటల తరబడి నిలబడటం. ఫ్లోర్ మేనేజర్లలో వెళ్ళలో అందుకే ఇలాంటివి చూస్తూ ఉంటాం. సరే, మరి ఈ సమస్య తీవ్రతరం అయిందని ఎప్పుడు గ్రహించాలి? వైద్యుని కలవాల్సిన సందర్భాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. మామూలుగా ఈ ప్లాంటార్ ఫేషియటిస్ వ్యాధి ప్రమాదకరం కాదు. మంచి జాగ్రత్తలు తీసుకుని తగిన విధంగా మీరు ప్రివెంటివ్ మెజర్స్ పాటిస్తే తేలిగ్గా తగ్గిపోతుంది. అయితే ఏ సందర్భాల్లో గృహ చికిత్సను ప్రయత్నం చేయొచ్చు, ఏ సందర్భాల్లో వైద్యుని కలవాలి అనే తెలుసుకోవాలి. కాబట్టి ఒకవేళ కొన్ని లక్షణాలు మీకుంటే అప్పుడు అసలు చేయకూడదు. ఆ లక్షణాలు ఏమిటంటే, ఒకటి, నిలబడకుండా ఉన్నప్పుడు కూడా మీ పాదాల్లో నొప్పి వస్తుంది అనుకోండి, ఇక మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే వారం రోజుల పాటు మీరు ఈ గృహ చికిత్సలు, వేరే రిలీవింగ్ మెజర్స్, ఇవన్నీ విధానాలు ప్రయత్నం చేసినప్పటికీ మీకు నొప్పి తగ్గలేదు అనుకోండి పాదాల్లో, ఇక అసలు చేయకండి. అలాగే మడమలో నొప్పితో పాటు జ్వరం, పాదంలో ఎరుపుదనం, వేడి, తిమ్మిళ్ళు ఉన్నాయనుకోండి, అది ప్లాంటార్ ఫేషియటిస్ కంటే వేరే ఇతర సీరియస్ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే రక్త ప్రసరణకు సంబంధించినవి ఇలాంటివి. కాబట్టి అసలు చేయకూడదు. సరే, మరి ఈ వ్యాధిని ఎలా గుర్తుపట్టచ్చు? అంటే ప్లాంటార్ ఫేషియటిస్ ని గుర్తించే విధానం ఏమిటి? దీన్ని తెలుసుకుందాం. ఒకటి, పాదం అడుగున మడమ మీద ప్లాంటార్ ఫేషియా వెళ్లి మడమ ఎముకకి అతుక్కునే చోట మీరు ఒకవేళ గట్టిగా నొక్కారనుకోండి, అప్పుడు కణజాలాల లోపల ఒక నిర్ణీతమైన స్థానంలో నొప్పిగా ఉంటుంది. అలాగే పాదాన్ని ఎక్కువగా ఉపయోగించేటువంటి క్రీడాకారులు పాదం మధ్యలో కూడా అంటే నొక్కి చూసినప్పుడు నొప్పి తెలుస్తుంది. ఇక మరొకటి, పాదం వేళ్ళని మీరు ఒకవేళ లోపలికి ముడిచినా, ఒకవేళ ముని వేళ్ల మీద మీరు నిలబడ్డా పాదంలో నొప్పి వస్తుంది. ఇదొక పరీక్ష. అలాగే కొన్ని సందర్భాల్లో స్థానికంగా వాపు కూడా ఉండొచ్చు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అది వ్యాధి తీవ్రతను సూచిస్తుంది. ఇక మరొక పరీక్ష, పాదాలను నీళ్లతో తడిపి నేల మీద నడిచి చూశారనుకోండి, పాదం అచ్చులు కనిపిస్తాయి. వీటిని ఆధారం చేసుకొని పాదం ఆకృతి అంటే ఆర్చి ఎక్కువ వంపు తిరుగుందా, బల్లపరుపుగా ఉందా అనేది మామూలుగా మనం తేలుస్తూ ఉంటాం. కాబట్టి ఇలాగ హై ఆర్చ్ ఉన్నా, ఫ్లాట్ ఫుట్ ఉన్నా ఇది వస్తుంది అనుకున్నాం కదా, ఇలాగ మీరు ఈ ఫుట్ ప్రింట్స్ తీసుకొని గమనించవచ్చు. అలాగే మరొకటి, ఎక్స్రేలో ప్లాంటార్ ఫేషియా కనిపించదు, అయినప్పటికీ మడమ ఎముకలో పెరుగుదలలో ఒకవేళ ఉన్నాయనుకోండి, బోన్ స్పర్స్, లేదా ఒత్తిడి మూలంగా ఏర్పడిన స్ట్రెస్ ఫ్రాక్చర్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ఎక్స్రేలు తెలుస్తుంది. ఇదేమీ లేకపోతే ఫ్రాక్చర్లు ఇలాంటివి లేవని నిర్ణయించడానికి ఎక్స్రే అనేది హెల్ప్ చేస్తుంది. ఇక ఈ వ్యాధి స్వరూపం స్పష్టంగా లేనప్పుడు ఎంఆర్ఐ అవసరం అవుతుంది. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్, గౌటు ఇలాంటివి లేవని తేల్చడానికి రక్త పరీక్షలు కూడా అవసరం అవుతాయి. పోతే వేరే వ్యాధుల ఉనికిని తెలుసుకోవడానికి నరాలకు సంబంధించిన పరీక్షలు చేయిస్తూ ఉంటాం, రక్త ప్రసరణకు సంబంధించిన పరీక్షలు కూడా చేయిస్తూ ఉంటాం. సరే, మరి ఈ సమస్య మీకుంది, ఏం చేయాలి? కొన్ని ఉపశమన పద్ధతులు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. రాత్రిపూట ధరించే సాధనాలు, వీటి గురించి మీరు తెలుసుకోవాలి. రాత్రిపూట స్ప్లింట్స్ వాడారనుకోండి, పాదం వాలిపోకుండా తిన్నగా 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. దీనివల్ల పాదంలో ఉండేటువంటి ప్లాంటార్ ఫేషియాలో ఒత్తిడి అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఒకవేళ ఇంతకు ముందే ఒత్తిడి ఏర్పడింది అనుకోండి, అది తగ్గిపోయి మీకు రిలీఫ్ వస్తుంది. వీటిని వరుసగా కొన్ని నెలల వరకు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవే కాదు,
బోట్ల లోపల ఇన్సోల్స్ని మీరు అమర్చుకోవచ్చు. ఈ ఇన్సోల్స్ కూడా పాదంలో ఒత్తిడిని తగ్గించేటువంటి విధంగా పనిచేస్తాయి. వీటిని తయారు చేసుకొని వాడుకోండి. ఉదాహరణకు మడమ ప్రాంతంలో ఒత్తిడి పడకుండా ఇన్సోల్కి రంధ్రం చేసి అమర్చుకోండి. ఇది ఒక పద్ధతి, అమర్చుకోవచ్చు. అవసరమైతే పాదాన్ని ఒక నిర్దిష్టమైన భంగిమలో ఉంచేలాగా కొన్ని వారాలు, కొన్ని నెలల పాటు పోస్టీరియర్ స్లాబ్ని కానీ, వాకింగ్ క్యాస్ట్ని కానీ ఇలాంటివి మీరు వాడుకోవచ్చు. సరే, మరి ఆయుర్వేద చికిత్స ఉద్దేశం ఏమిటి? దీన్ని తెలుసుకుందాం. లక్షణాలు కనిపించడంతోనే చికిత్స మొదలు పెట్టామనుకోండి, త్వరగా ఫలితాలు కనిపిస్తాయి. కనిపించడమే కాదు, శాశ్వత లోపాలు ఏర్పడకుండా సరిదిద్దొచ్చు. ఈ ప్లాంటార్ ఫేషియైటిస్లో ఔషధ సిద్ధ తైలాలతో చేసే అభ్యంగన చికిత్స మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వాతాహార ఔషధాలతో చేసే శమన చికిత్సలు కూడా నొప్పిని తగ్గించి రిలీఫ్ని ఇస్తాయి. ఈ ఆయుర్వేద చికిత్సల వల్ల కొన్ని నిర్ణీతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటంటే, ఒకటి, మడమలో ఇన్ఫ్లమేషన్ని అంటే వాపు, నొప్పి ఇలాంటి వాటిని తగ్గించడం. 2, ప్లాంటార్ ఫేషియైటిస్లో తయారైనటువంటి జనించినటువంటి చిన్న చిన్న చిరుగుల్ని అతుక్కునే పరిస్థితి కల్పించడం. 3, ఈ పాదంలో బలం, స్థిరత్వం వీటిని కలిగించడం ద్వారా నడిచేటప్పుడు ఏర్పడే భంగిమని సరిదిద్దటం. 4, రోజువారీ పనులని వీటికి ఆటంకం రాకుండా చేయటం చికిత్స ద్వారా. సరే, అసలు ఈ వ్యాధిని నివారించుకోవటం ఎలా? ఆయుర్వేదం చెప్పేది ఇదే. సంక్షిప్త క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా నివారించుకోవాలి తెలుసుకుందాం. ఆయుర్వేదంలో చికిత్సకి ఎంత ప్రాముఖ్యత ఉందో నివారణకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, ప్లాంటార్ ఫేషియైటిస్ని నివారించుకోవచ్చు. ఎలాగంటే, 1, రోజువారీ కార్యకలాపాలు చేసేటప్పుడు ఎక్కడ, ఏ సందర్భంలో లేదా ఏ భంగిమలో పాదం మీద ఒత్తిడి పడుతుందో గమనించండి. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. 2, ఎక్కువ సమయం పాటు నిలబడాల్సి వచ్చినప్పుడు, గట్టి ఫ్లోరింగ్ మీద నిలబడి పని చేసేటప్పుడు కుషన్ ఉండేటటువంటి బూట్లు వాడండి. వీలైతే మీరు నిలబడే స్థానంలో పాదాల కింద ఒక మందపాటి మెత్తటి రబ్బర్ షీట్ పరుచుకోండి. రోజువారీగా పాదాలని, కాళ్ళని సాగదీస్తూ వ్యాయామాలు అంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. అప్పుడు పాదం వెనక ఉండేటటువంటి ఎకిలిస్ టెండాను, ప్లాంటార్ ఫేషియా ఇవన్నీ బలంగా తయారవుతాయి. ఈ వ్యాయామాలు తెలుసుకుందాం. మొదటి వ్యాయామం, గోడకి ఎదురుగా 1 అడుగు దూరంలో నిలబడండి. చేతుల్ని ఛాతీకి సమాంతరంగా చాపి అరిచేతుల్ని గోడకి ఆనించండి. ఒక కాలుని నిటారుగా ఉంచండి, మరొక కాలుని మోకాల దగ్గర వంచుతూ గోడ వైపుకి వంగండి. ఈ భంగిమలో 20 సెకండ్లు నిలకడగా ఉండండి. ఇలా రెండో వైపు కూడా చేయండి. దీన్ని రోజుకి 5-6 సార్లు రిపీట్ చేయండి. రెండో వ్యాయామం, చాప మీద కానీ నేల మీద కానీ సౌకర్యవంతంగా కూర్చోండి. కాళ్ళను చాపండి. ఒక పొడవాటి టవల్ని తీసుకొని 2 కొసల్ని కూడా 2 చేతులతో స్థిరంగా పట్టుకోండి. టవల్ మధ్యలో ఏర్పడుతుందే ఈ లూప్లో పాదాన్ని ఉంచండి. ఇప్పుడు టవల్ని 2 చేతులతో లాగుతూ కాలుని, పాదాన్ని సాగదీయండి. ఇదే భంగిమలో స్థిరంగా ఉండి 20 అంకెలు లెక్క పెట్టండి. ఇలా రోజుకి 5-6 సార్లు రిపీట్ చేయండి. ఇక ఈ సమస్యకి మంచి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అనే ఈ సమస్యకి నిజానికి అనేక శక్తివంతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. యోగరాజు గుగ్గులు, మహాయోగరాజు గుగ్గులు, వాత చింతామణి రస, సమీర పన్నగ రస, మహావిషగర్భ తైలం ఇవి కొన్ని ముఖ్యమైన ఔషధాలు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కడిలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం. శారీరక మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి. అలాగే ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అనే సమస్య ఏ స్థాయిలో ఉంది, మీ శక్తి అంతా, ఎలాంటి బేరీజ్ వేయాలి, ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనే చూడాలి, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాన్ని తగిన పశ్చాపత్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. కాబట్టి వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ సమస్యని, దానివల్ల వచ్చే ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం.
ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.